2023 జూలై 17 నా భార్య వెంకటదుర్గకి చాలా సీరియస్ అయిపోయిందమ్మా. అంటే నైటు 9 తర్వాత తను ఒక స్మృతి కోల్పోయి ఏదేదేదో మాట్లాడుతూ ఉంది. తను ఇక నాకు భయం వేస్తూ ఉందన్నమాట, ఏమన్నా కోమలోకి వెళ్ళిపోతుందా అన్నట్టుగా. ఆ రోజు పెద్ద వర్షం. నాకు ఎట్లాగా అని చెప్పి అనుకుంటే వెంటనే చిరంజీవి బ్లడ్ బ్యాంకు అంత పర్యవేక్షణ చేస్తారు స్వామినాయుడు గారని, వారు గుర్తుకొచ్చారమ్మా. వెంటనే ఫోన్ చేశాను వారికి. ఆ టైంలో కూడా ఆయన ఫోన్ ఆన్సర్ చేస్తూ ఇమ్మీడియట్గా ఆవిడ పేరు నాకు వాట్సాప్ చేయండి అన్నారమ్మా. అంతే. ఆ తర్వాత 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ కాల్ చేశాను నేను. వర్షం బాగా పెరిగిపోయింది, కృష్ణానగర్ రోడ్లన్నీ మునిగిపోయినాయి. అంబులెన్స్ వచ్చిందమ్మా, మమ్మల్ని ఎక్కించుకున్నారు, అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళారు. రిసెప్షన్కి వెళ్ళగానే పేషెంట్ని ఏమంటే వెంకటదుర్గ అన్న, మీరా రండి అని, బెడ్ రెడీగా ఉందమ్మా, డాక్టర్స్ రెడీగా ఉన్నారమ్మా. ట్రీట్మెంట్ బిగిన్ చేశారు. గంట పోయిన తర్వాత చెప్పారు వాళ్ళు 24 hours వరకు చెప్పలేమండి అని. అప్పుడు నాకు ఒక ఆందోళనగా ఉందిరా, ఏంటి లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అంటే చెప్పలేము అంటే 24 hours వరకు అంతే కదమ్మా అని నాకు భయంగా ఉన్నానమ్మా. ఇక ఆ రాత్రి అంతా ఎలాగో గడిచింది. అది తెల్లారి మళ్ళీ ఒక స్పెషలిస్ట్ వచ్చారు, చూశారు, మళ్ళీ 48 hours అన్నారమ్మా. అక్కడితో ఇంకా భయం పెరిగింది. అంతా చూస్తున్నారు డాక్టర్స్, చూసి పర్వాలేదండి అంటూ 48 hours చెప్పారు. నాకేంటంటే ఇక్కడ అపోలో హాస్పిటల్ స్పెషలిస్ట్ వచ్చి చూస్తున్నారు, రేపు బిల్ అది ఎంత అవుతుందో ఏమో. అప్పటికే 2 కరోనాలు వచ్చినాయి, షూటింగ్స్ లేవు, ఇబ్బందుల్లో ఉన్నాను. నా భార్యకి రకంగా జరగటం అది నాకు చాలా ఒత్తిడికి గురి చేసిందమ్మా. అప్పుడు నేను సరే ఎందుకైనా మంచిదని బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అడగటం జరిగింది. వాళ్ళు చెప్పారు, మాకు పైనుంచి ఫోన్ వచ్చిందండి, మీరేమి ఆందోళన పడద్దని చెప్పారమ్మా. పైనుంచి ఫోను అనేది నాకు అర్థం కాల. సరే ఇక్కడ డాక్టర్స్ వస్తున్నారు చూస్తున్నారు కదా అని కొంచెం నిదానికి స్థిమితపడి అప్పుడు ఆలోచన చేసి ఏంటి ఎలా జరుగుంటుందా అన్నట్టుగా. అప్పుడు మన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్వామినాయుడు గారు గుర్తుకొచ్చి పేరు పెట్టమన్నారు కదా, ఆయన ఏమన్నా జరిగిందని ఆయన కాల్ చేశారు. అప్పుడు చెప్పారమ్మా, అవును శంకర్ మహాంతి గారు, అన్నయ్య చిరంజీవి గారి దృష్టికి తీసుకెళ్ళాం, ఇది అన్నయ్య చరణ్ బాబుకి చెప్పారు, చరణ్ బాబు ఉపాసనమ్మకి చెప్పారు, అమ్మ హాస్పిటల్లో ఏర్పాట్లన్నీ చేయించారు మీకోసమని. అప్పటి వరకు నాకు తెలియదమ్మా, ఎన్ని రోజులైంది చూడండి. ఇప్పుడు తెలిసిన తర్వాత ఇక నా ఆనందానికి ఆ తర్వాత 17 రోజుల పాటు ఉన్నాం అక్కడ మేము. ఎందుకంటే అది ఎలాంటి క్రిటికల్ అయిపోయిందంటేనమ్మా, 2011లో తనకి హార్ట్ ఓపెన్ చేసి వాళ్ళు రీప్లేస్ చేశారు. బ్లడ్ ఒక లెవెల్లో మెయింటైన్ అవ్వడానికి ఎసిట్రోమ్ 2 mg 3 mg ఇదొక రోజు అదొక రోజు అట్లా వేసుకుంటూ ఉండే దగ్గర మిస్ అయిందంట. సరే దాంతో ఆ బ్లడ్ అంతా పలచబడిపోయింది, లంగ్స్ దెబ్బతిన్నాయంట, విపరీతమైన కాఫ్, హార్ట్. వీటి వల్ల ఏ మెడిసిన్ ఆపితే దేనికి ఎఫెక్ట్ అవుతుందో దీనికి కాంబినేషన్స్ తేడా ఉంటాయని క్రిటికల్ పొజిషన్ వల్ల వాళ్ళు అట్లాగా 24 hours 48 hours అంటూ అంత జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేసుకెళ్ళారు. ఈ పరిస్థితుల్లో కొన్ని రోజులు గడిచిన తర్వాత నా మిస్సెస్ ఇదంతా చూసి, మామయ్య అంటే నా మేనకోడలేనమ్మా, మామయ్య ఏంటి ఇంత పెద్ద హాస్పిటల్లో జరుగుతుంది, బిల్ అది చూసుకుంటున్నావా, మన పరిస్థితి ఏంటనంటే అప్పుడు చెప్పానమ్మా, నేను ఇలా స్వామినాయుడు గారు చెప్పారమ్మాయి, ఫోన్ చేశాను, నీ నెంబర్ అది అడిగే పేరు పెట్టమని పెట్టాను, అన్నయ్య గారు చిరంజీవి గారి దృష్టికి తీసుకెళ్లారంట, చరణ్ బాబుకి చెప్పారంట, ఉపాసనమ్మ గారు మొత్తం ఇదంతా ఇలా చేపిస్తున్నారంట అని అంటే ఒక్కసారిగా అమ్మా, అంటే ఒక చిన్న ఇప్పుడిప్పుడే నటుడిగా గుర్తింపు వస్తున్న నాకు ఈ మహానగరంలో అంతటి అండ దొరికిందా అని ఒక గుండె నిండా ధైర్యంతో ఆ సంతోషం అయిపోయిందమ్మా తనకి. కాకుండా ఏంటంటే అక్కడ చూసే మెయిడ్స్ వీళ్ళంతా ఉంటారు చూసారా, చరణ్ బాబు ఉపాసనమ్మ గారి తాలూకు బంధువులు అనుకుంటున్నారు మమ్మల్ని. అంటే వాళ్ళకి ఏదో దూరపు చుట్టాలికాయలు ఉంటాయి, ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళ తాలూకు అనుకుంటూ ఆ ఒక ప్రేమ ఇంకా చూసే దగ్గర నా భార్య చాలా ఆనందపడిందమ్మా. సగం జబ్బు దానివల్లే తగ్గిందని నా పూర్తి నమ్మకం. ఎగ్జాక్ట్లీ అంతే కదా, మిగతాదంతా వేరు. ఈ ఒక్క అండ జరిగి ఉండే దగ్గర అక్కడ అది నా నమ్మకం అమ్మా. ఆ రకంగా జరిగింది. ఇదంతా మన ఆహా
అన్స్టాపబుల్ టీం అడిగితే నేను చెప్పుకున్నమాట. ఓకే. వాళ్ళు అడిగితే అప్పటికి ఆగస్టు 2న మాకు డిశ్చార్జ్ ఇచ్చారు. 17 మాసాలు అయిపోయిందమ్మా. ఈ 17 మాసాల లోపుగా మా ఫ్యామిలీ వెళ్ళి అన్నయ్యకి, ఆ సురేఖమ్మ గారికి, చరణ్ బాబు, ఉపాసనమ్మ గారికి థ్యాంక్స్ చెప్పుకుందామని ఆ స్వామినాయుడు గారిని అడుగుతానే ఉన్నాను. మరి బిజీగా ఉన్నారండి, వీలున్నప్పుడు చెప్తాలేంటో చెప్పుకొచ్చారు. అలా 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 17 మాసాలు అయిపోయిందమ్మా. ఆ తర్వాత ఈ రూపంలో అన్స్టాపబుల్ రూపంలో ఆ కార్యక్రమానికి రావడం జరిగింది. ఇలా నాకు ఆ క్రియేటివ్ టీం వాళ్ళు ఏంటంటే స్వామినాయుడు గారి దగ్గర తీసుకున్నారంట నా నెంబర్ని. ఇదమ్మా దాని విషయం. కానీ ఆ షోలో కూడా ఎంత చక్కగా ఆయన ఎంత డౌన్ టు ఎర్త్ అనిపించారంటే, ఇట్లా మిమ్మల్ని దగ్గరకు తీసుకొని హగ్ చేసుకొని ఆయన మీరు ఆయన ద్వారా సాయం పొందారని ఆయనకు తెలీదు. అవునమ్మా. బట్ ఆ రోజు సడన్గా మీ కళ్ళల్లో తేమ చూసి ఆయన చలించిపోయారు నిజంగా. సో తర్వాత ఆఫ్టర్ రికార్డ్ అంటే చాలాసేపు షూట్ జరిగి ఉంటుంది కదా, అవన్నీ చేయరు. సో ఏమన్నా మాట్లాడారా రామ్ చరణ్ గారు మీతో? అంటే ఉదయం నుంచి ఆ కార్యక్రమం అన్స్టాపబుల్ అన్నట్టు కంటిన్యూస్గా షూటింగ్ జరుగుతూనే ఉందమ్మా. అన్స్టాపబుల్గా జరుగుతున్నారు. చరణ్ బాబు గారికి, బాలకృష్ణ గారికి గ్యాపులు లేవు. ఆ లంచ్ బ్రేక్ అయితే గ్యాప్ అంతే. అంతా నడుస్తూ ఉంటే నన్ను ఈవినింగ్ 5:30కి పిలిచారు. అప్పటి వరకు నాకు ఏం లేదు. సరే ఆ 5:30కి వచ్చినప్పుడు ఆ వేదిక పైకి వెళ్ళటం, ఆ వెళ్ళిన దగ్గర ఇక ఆ బిడ్డనే ఒకసారిగా వయసుకి చిన్నాడే అయిపోయాడు, లేదా పాదాలకి నమస్కారం చేసుకోవాలి. ఒకసారి అలా పట్టుకునే దగ్గర ఆ బిడ్డ 2-3 నిమిషాలు అలాగే నన్ను పట్టుకొని నా వీపుని నిమురుతూ నేనున్నాను అనే ఒక భావాన్ని మీరంతా చూసే ఉంటారు ఆ వీడియోస్ అమ్మా. ఆ భావాన్ని నాకు ఆ 2-3 నిమిషాల పాటు అందిస్తూ అది నేను జీవితంలో మర్చిపోలేనమ్మా. చాలా ఇంకా ఈ జీవితానికి ఇంకేం కావాలమ్మా. ఒకసారి ఎప్పుడన్నా కలిసి చెప్దాము అని అనుకున్నారు, కానీ అంత పెద్ద వేదిక పైన చెప్పాల్సి ఉంది కాబట్టి అంత టైం పట్టింది. అయితే అపోలోలో ఉన్నన్ని రోజులు ₹1 కూడా చెల్లించలేదు మీరు? లేదమ్మా, అంటే ఎంత అయింది కూడా మాకు చెప్పేవారు కాదు. ఇప్పటికీ తెలియదు మీకు ఎంత ఖర్చు అయిందని? అంతే కదమ్మా. ఓకే. ఇప్పుడు అంత కార్పొరేట్ లెవెల్లో ఇంకా ఒక్క రోజుకే లక్షల్లో అయిపోతుంది. 17 రోజులమ్మా టోటల్గా ఐసీయూలోనే. మధ్యలో ఒక 2 ఫారినర్ డాక్టర్స్ కూడా వచ్చున్నారంట. మా అదృష్టానికి వారితో కూడా చెకప్ చేయించారమ్మ ఉపాసనమ్మ గారు. ఫెంటాస్టిక్ అండి. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు జరిగింది అని ఒకసారి ఆలోచిస్తే, మీరు మీ కొంచెం బ్యాక్వర్డ్కి వెళ్తే మీరు దాదాపు 20 సార్లకు పైగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో రక్తదానం చేస్తున్నారు. చిరంజీవి గారంటే మీకు అమితమైన ప్రేమ, ఇష్టం. సో ఆయన పైన ఆ ప్రేమ, మీకు సహాయం చేయాలన్న మీ మనసు మీకు ఇలా సహాయం రూపంలో మళ్ళీ వస్తుందని మీరు అనుకున్నారా? పొరపాటుని అనుకోలేదమ్మా. ఇలా జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చెయ్యరు కదా. ఊహించింది కాదమ్మా. అయితే నా ఆత్మసంతృప్తి కోసమే నేను ఇచ్చుకున్నాను. ఎందుకంటే ఆ పద్మవిభూషణుడు, ఆ బోళా శంకరుడు, ఆయనకున్న కోట్లాది మంది అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్న వ్యక్తి, ఆయన ఏది చెబితే అది తూచా పాటించే అభిమానులు ఉన్నారు ఆయనకి. అలాంటి వారందరికీ ఒక సేవా మార్గంలో నడిపించాలి. నేనే కాదు, నా ఆత్మసంతృప్తి కాదు, నా సినిమాలు చూసి వాళ్ళు ఆనందించడమే కాదు, వాళ్ళు ఆత్మసంతృప్తి పొందాలి నాతో పాటు అనే భావనతో చేసిన ఈ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అండ్ ఐ బ్యాంక్ చూశారమ్మా. అది మరి ఆ అన్నయ్య పిలుపుతో అది నడుస్తూ ఉన్నప్పుడు అక్కడ బ్లడ్ ఇచ్చుకోవటం ఎంత ఆనందమమ్మా. అలా నేను 2006లో ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఇచ్చున్నా. కాలేజీ డేస్లో ఇక అది వేరే, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ అని అలా ఇస్తూ ఉన్నాను. ఆ అలవాటు ఉంది, అదొక ఆనందం. ఇక చిరంజీవి బ్లడ్ బ్యాంకులు ఇవ్వడం అంటే ఒక గర్వంతో కూడుకున్న వ్యవహారం, గర్వంతో కూడిన ఆనందం. 2007 కూడా ఇచ్చాను. 2009కి ఒక ఆర్టిస్ట్గా నేను ఇక్కడ షిఫ్ట్ అయ్యాను. నేను ఒక్కడే ముందు. అప్పటి నుంచి ఎవ్రీ క్వార్టర్ 3 నెలలకు ఒకసారి షూటింగ్స్ గ్యాప్ చూసుకొని అలా అడ్జస్ట్ చేసుకుంటూ కంటిన్యూస్గా ఇచ్చుకున్నానమ్మా. ఇచ్చిన ప్రతిసారి నా ఆత్మ ఎంత ఆనందంగా ఉండేవాడిని అంటే ఆ రోజు హాయిగా నిద్రపోయేవాడిని. అలాంటి ఆత్మానందాన్ని ఇచ్చిన అన్నయ్య పెట్టిన ఆ కార్యక్రమం, ఆ యజ్ఞం వల్ల పొందిన ఫలమని నేను భావిస్తున్నానమ్మా. ఫెంటాస్టిక్ అండి.